ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు. వారి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మొన్న మధ్యన అమరవీరుల దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు, అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే ముందు జస్ట్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దిస్ పాయింట్. మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి. చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకు ముందున PCCF గారు కూడా చెప్పారు, ఇది దృష్టిలో ఉంది. నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీన్ని ఐ ట్రై టు అడ్రస్ ఇట్ యాజ్ బెస్ట్ యాజ్ ఐ కెన్. ఐ గివ్ యూ దట్. మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించినంత వరకు వీఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైరిటీ ఆఫ్ ద ఎంటైర్ గ్లోబ్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 22% మంది ఫారెస్ట్ కవరేజ్. తర్వాత మిగతా డీనోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు అరౌండ్ 31% ఉంటుంది. ప్రత్యేకించి మధ్యన ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారంటే ఇంక్లూడింగ్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల అడవి లేదు. అది ఏం అంటే 22% అని చెప్తున్నా కానీ యాక్చువల్ 22% నోటిఫైడ్ ఫారెస్ట్. బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉందనేది కూడా కొంత క్వశ్చనబుల్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తానని చెప్పి ఐ థింక్ మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారులతో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం. అలాగే మెయిన్ మీరందరూ దృష్టి సారించవలసిన కొన్ని ప్రధాన అంశాలు వరుసగా మీకు తెలియజేసుకుంటారు. ఒకటి, ఎన్క్రోచ్మెంట్ జరిగిపోతూ ఉన్నాయి. ఏది ఫారెస్ట్ భూమి, ఏది రెవెన్యూ భూమి. మన మధ్యన శ్రీశైలం టెంపుల్ది కూడా గొడవలు బిట్వీన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దాంతో కొన్నిసార్లు చేసాం. సో you'll have a great challenges as you keep addressing it. Sometimes it could be in the name of development, it could be due to developmental issues. You have to adjust certain things. You have to kind of certain issues will be there which we have to come to a common consensus. That is one aspect which will go through it. అలాగే ఈ ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి మేము లీడ్ తీసుకున్నాక చిత్తూరులో కూడా అంతకుముందు చేసిన మినిస్టర్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చేసిన వాళ్ళు ఇది వాళ్ళ స్వంత ఆస్తిలాగా వాళ్ళు ఎన్క్రోచ్ చేశారు. మాకు ఒకటి ఏమనిపించిందంటే ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి డిఎఫ్ఓ స్థాయిలో కావచ్చు, దానికి మించిన బీట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరు కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారని అనిపించింది. కనీసం ఎందుకు దీన్ని ఇంత బలంగా తీసుకురాలేకపోయారు, పబ్లిక్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు అనిపించింది. అందువల్ల మీ ప్రథమ బాధ్యత, మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. ఇప్పుడున్న 22%లోనే పచ్చదనం తక్కువ ఉంది. దాన్ని ఒకటి డెవలప్ చేయడం. 2, డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి ఇంకో 31% పెరిగింది. మన టార్గెట్ 2047కి ఇట్ షుడ్ బి 50%. బట్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్. అది అంత తేలికేంది కాదు. బట్ వీ విల్ కమ్ టుగెదర్, విల్ వర్క్ టుగెదర్, విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్, అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఉన్నతాధికారులకి, మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనలీ రీచ్ అవుట్ టు మీ, ఐఎమ్ అవైలబుల్. అలాగే సిబ్బందిని నియామకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించాం. ఇక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్, ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటి అన్నింటినీ దాటి చేస్తూ ఉన్నాం. సో ఐ వాంట్ టు గివ్ యూ ద అష్యూరెన్స్ టు ఆల్ ద dynamic officials that we are there to stand by you. I'll be personally there to stand by you, apart from all the officials of great integrity sitting on this dais today.
సో 50% ఈ కవరేజ్కి మనం ఏమేం చేయాలనేది టైం టు టైం విల్ గివ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఇట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక. మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం. ఇది మనకి బెనిఫిట్. ఒక 974 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం పొడవు ఉంది. ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ లేదంటే సునామీలు కావచ్చు, లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ప్రతి సంవత్సరం కనీసం ఒక 2-3 ఎకరాలు ముందుకు వచ్చేస్తుంది. ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయాను, కానీ ఒక 10 అడుగులు వచ్చేస్తాం. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి, సముద్ర కోతను గురవ్వకుండా ఉండటానికి, సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం. 974 కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ చేయాలని. దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టోరేషన్, అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బండ్ ప్లాంటింగ్, అలాగే తాటి ఇట్లాంటి పండానోస్ అనేటువంటి సాంప్రదాయ తీర ప్రాంత జాతుల అభివృద్ధిని చేయడం. ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాల పరిమితులు ఉండాలి. ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధిస్తుంది. జీవనోపాధులని, అంటే దాని మీద ఆధారపడ్డ వ్యక్తులని, లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది. అలాగే అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హ్యాడ్ టేకెన్ ద టాస్క్, రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది, కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని. ఎలక్ట్రిక్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి. మొన్న మధ్యన మన తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి. మేబీ ఇట్ ఈస్ అ నెసెసరీ కాన్ఫ్లిక్ట్ యాజ్ ద సివిలైజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ ఎన్క్రోచింగ్ ద ఏరియా విచ్ విల్ బి ఇన్హాబిటెడ్ న్యాచురల్ ఇన్హాబిటేషన్ ఆఫ్ యానిమల్స్. అంటే వాటిని మనం ఎన్క్రోచ్ చేసి వాటి జోలికి వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. సో ఇది తప్పదు ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్లో. కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్, మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది. సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ మన్యం జిల్లాల్లో మన పార్వతీపురం, చిత్తూరు చోట ఈ ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. సో నేను ఛార్జ్ తీసుకున్నాక రివ్యూ మీటింగ్స్లో నాకు 2 బయటకు వచ్చింది. ఒకటి ఎలిఫెంట్స్ని మనం ఇట్లా వైల్డ్ ఎలిఫెంట్స్ని ఏం చేయాలంటే ఉన్నతాధికారులు అందరూ చెప్పింది ఏంటంటే, మనం కర్ణాటక చాలా ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర. కుంకి ఎలిఫెంట్స్ని, వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం వాటి ద్వారా ట్రైన్ చేయొచ్చు. సో వీ టుక్ అన్ ఎక్సెప్షనల్ అప్రోచ్ అండ్ వీ వెంట్ టు కర్ణాటక, వీ వెంట్ టు ద ఆనరబుల్ డిప్యూటీ CM, ఫారెస్ట్ మినిస్టర్. దే హ్యావ్ రియల్లీ సపోర్టెడ్ us and they gave us 4 కుంకి ఎలిఫెంట్స్ టు మిటిగేట్ హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఇది బిగ్ అచీవ్మెంట్. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఇప్పుడు నిన్న రివ్యూ మీటింగ్ కూడా మాట్లాడతా 9 ఏనుగులు ఎక్కువగా ఫీమేల్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. బేసిక్ ఇవి ఒకసారి ఏమైపోతుందంటే మనకి మాట్లాడతా ఒరిస్సా మైనింగ్ ఎక్కువైపోయి, యాక్చువల్ మన ప్రాంతానికి చెందిన ఏనుగులు ఒరిస్సాలో మైనింగ్ జరగడం వల్ల వాటికి జరిగే నేచురల్ హ్యాబిటేషన్ దెబ్బతింటాం, అవి మైగ్రేట్ అయిపోయింది. ఇదేమో అటవీ ప్రాంతం కాదు, దానికి పంట పొలం ప్రాంతం. సో క్రియేట్ చేస్తామంటే వాటికి ఏజ్ అయిపోయి దాంట్లో ఒక ఎలిఫెంట్ లేదు, కూర్చోబెట్టి 9 నుంచి ఒక గుంపుని పోతే 7 ఎలిఫెంట్స్ అనుకుంటారు. సో ఇందులో నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఒకటి రీచింగ్ అవుట్ మనం కూర్చోబెట్టి అదొకటి మల్టిపుల్ మెజర్స్ అనుకున్నాం. కొత్త కొన్ని ఎలిఫెంట్స్ ని తీసుకొచ్చి మనం ఈ సెన్సర్స్ తిరిగి వరగడం 3-4 ఎలిఫెంట్స్ ని, ఆ జీన్ డైవర్సిటీ కూడా పెరుగుతుందని చెప్పి దాన్ని కూడా పని కూడా నిర్ధారణకు వచ్చాం. సో ఇది చేయడం 6 months పడుతుంది. సో ఈ కన్సర్న్ కూడా ఇది ఫ్యూచర్ మీకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే
ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ లో చాలా కొంత మీరు రెవెన్యూ అధికారులతో కానీ, అలాగే మీకు ఏమాత్రం టెక్నాలజీ అవసరం కానీ, లేదంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం ఇబ్బంది ఉన్నా మీరు ఎంత హ్యాండిల్ చేయగలం, ఎంత ఇవన్నీ సెకండరీ ఇష్యూ. కానీ అసలు ముందు మీరు ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తే, నేను ఐ కీప్ ఆన్ డూయింగ్ రెగ్యులర్ రివ్యూస్. సో ప్లీజ్ మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దయచేసి మీకున్న స్థానికంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్లీజ్ రీచ్ అవుట్ టు us and we will make sure that we will address that. అలాగే మేజర్గా ఏంటంటే, నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా 22% నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా స్పీషీస్ తగ్గిపోతూ ఉన్నాయి. ప్లాంట్ స్పీషీస్, మొక్కల వైవిధ్యత, జాతులు, కొత్త జాతులు లేవని అదొకటి అడ్రస్ చేయడంతో పాటు విభిన్నమైన ఈ మొక్కల జాతుల్ని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం. నేను రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగిన లైక్ వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ వీఆర్ డెవలపింగ్ యాజ్ అ ఫారెస్ట్ నర్సరీస్ అంటే ఐ థింక్ నాట్ మోర్ దెన్ 10 to 20 స్పీషీస్ తప్ప ఎక్కువ లేదు. బట్ ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో, హౌ కమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద సాప్లింగ్స్ అని అడిగితే దాన్ని స్పెషల్ ఫోకస్ పెట్టలేదంటే, సో ఐ రిక్వెస్ట్ యూ టు డెవలప్ plant nurseries which will be more about wildlife species. మరి దాదాపు 300-400-500 మొక్కలు జాతులు మనం తీసుకొచ్చి వైల్డ్ నర్సరీస్ లో పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు ప్రత్యేకత అవసరం ఉంటుందంటే 50% 2047 గోల్ 50% గ్రీన్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న 22% ఇది పెరగదు. మిగతా అదర్ దెన్ డీనోటిఫైడ్ ఏరియాలో పెరగదు. ఇది నగర వనాలు కావచ్చు, లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇట్ కుడ్ బి ఇన్ స్కూల్స్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ స్మాల్ ప్యాచెస్. సో వీటికి టు క్రియేట్ మినీ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ వీ హ్యావ్ టు డెవలప్ ఫారెస్ట్ స్పీషీస్ ఇన్ అ బిగ్ వే. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యావ్ టు డూ. దీనివల్ల గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి సేకరించి అరుదైన జాతుల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నర్సరీ నుండి 1000 నుండి ఒక 2000 మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. అంటే మీరు ఈ వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ వాళ్ళని మనం ఎలాగ వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా, వాళ్ళకి జీవితాలు పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి. కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసిందంటే ఎకో టూరిజం. ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి, సాధారణ ప్రజలకి తెలియవి. సో ఎకో టూరిజం ద్వారా ప్రజల్ని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు. అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటూ వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు. కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎకో టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి, దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం. ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. అంతేగాని నోటిఫైడ్ ఫారెస్ట్లు చేసుకుంటే అది ఒక రోజులో అవ్వదు కానీ బట్ సమ్హౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే మన భారతదేశం దాదాపు 22,000 కోట్ల రూపాయలు టింబర్ మనం దిగుమతి చేసుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒక్కసారి మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను.
ఉదాహరణకి ఏటికొప్ప బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ బొమ్మలు మన కొండపల్లి బొమ్మలకి తెల్లపొనికి చెట్టు అండి. ఈ చాలాసార్లు మేము ఏటికొప్ప ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి, మాకు వుడ్ బ్యాంక్స్ లేవు, మేము ఏం చేయాలి చెప్పండి, మేము ఉన్న కొట్టేసుకుంటాం అంటే మా జీవనాధారానికి అటవీ శాఖ అధికారులు మా మీద కేసులు పెడుతున్నారంటే ఒకటి మీ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు, ఒకసారి ఆ బాధ్యత జీవనోపాధిని కూడా దెబ్బపడుతుంది. యాజ్ ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అందుకని వీ కేమ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్. ఈ వుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంటే ఒకటి వాళ్ళకి ఛాలెంజ్, వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి వుడ్ ఒకటి, అదొకటి మీరు స్థానికంగా డినోటిఫైడ్ ఏరియాస్లో మీరు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రెండు, తెల్లపొనికి చెట్టు, దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్లపొనికి కొండపల్లి బొమ్మలు చేసినట్టు ఇది అంత తేలిగ్గా పెరగదు, సర్వైవల్ రేట్ చాలా చాలా తక్కువ దీనికి తెల్లపొనికి. సో దట్ పార్ట్ యూ హ్యావ్ టు, ఈ సర్వైవల్ రేటు పెంచేలా ఏం చేయాలనేది మీ హ్యావ్ టు డూ గ్రేట్ రీసెర్చ్ అన్నట్టు. అండ్ మీరు బట్ ఆ ఏటుకు మన కొండపల్లికి ఆ ఛాలెంజ్ ఉంది విచ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ పార్ట్. సో దట్ ఆల్సో ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ లిస్ట్ టుడే. సో 22,000 కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్గా మేమందరం చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుకుంది ఏంటంటే విచ్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్ టుడే, ఫారెస్ట్ హ్యాస్ బికమ్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంటే ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైంది అటవీ సంపద, కానీ మనం వచ్చేటప్పటికి ఇట్ హాస్ బికమ్ మియర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. సో దాని మీద సక్సెసివ్ గవర్నమెంట్ చేసిన సో మేము ప్రత్యేకించి పెట్టుకుంది, నేను ఈ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇండియా ఈస్ ఇంపోర్టింగ్ అరౌండ్ 22,000 crores worth of 900 lakh cubic meters wood. Which is costing, which is on the state exchequer, country exchequer, it is 22,000 crores of foreign exchange. We are importing from East Asia, it could be Malaysia, it could be Indonesia. So మేము పెట్టుకుంది ఏంటంటే we need a lot of, we could generate a lot of income. సో దానికి మీ అందరి సహకారం కావాలి. ఒకటి మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీనోటిఫైడ్ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 22,000 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని ఎంత తగ్గించగలం. సో మన టార్గెట్ ఏంటంటే దట్ వుడ్ గివ్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దట్ వుడ్ క్రియేట్ జనరేట్ గ్రేట్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో అందుకని మేము ఫ్యూచర్లో మీరు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి. ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్ ఉందో సో దానికి ఆ స్పీషీస్ని కనుక మీరు మనం రైట్ టింబర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టింబర్ మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నది ఆ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేసి కొంత మనం ఇంపోర్ట్ తగ్గించడం ఒకటి, రెండు మన ఎక్స్పోర్ట్ పెంచడం. సో దీంట్లో భాగంగా అంటే ఎందుకు ఉందంటే అంటే ఇవన్నీ మీకు రిలేటెడ్ ఎందుకు చెప్తున్నానంటే ఇది స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ బికమింగ్ ఎ మియర్ రెగ్యులేటరీ బాడీ నుంచి ఇది వెల్త్ జనరేషన్ బాడీ కింద విత్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ ద నోటిఫైడ్ ఏరియా